ప్రభుత్వం వైపు నుంచి ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ తగ్గేదేం లేదు అనే వైఖరితోనే వాళ్ళు ఉన్నారు. సార్ ఏంటి లెస్బియన్ సంబంధంపై హైకోర్టు ఏపీ హైకోర్టు అంటే ఇది ఒక హ్యూమన్ ఇంట్రెస్ట్ అండి. లీగల్ ఒకటి ఆ విధంగా విజయవాడలో అంటే నేను హ్యూమన్ ఇంట్రెస్ట్ అనే దానికోసం చెప్తున్నా. కుటుంబాల్లో రకరకాల పరిస్థితులు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ స్వలింగ సంపర్కులు అది లెస్బియన్స్ కావచ్చు, హోమోసెక్సువల్స్ కావచ్చు, వాళ్ళు ఇష్టపడి వాళ్ళు కలిసితే వాళ్ళు మేజర్లు అయితే వాళ్ళని మీరు ఎలా ఆపుతారు, వాళ్ళకి హక్కు ఉందని సుప్రీంకోర్టు గతంలో తీర్పిచ్చింది. ఈ కారణంతో మీరు ఎవరి మీద ఏమి చర్య తీసుకోకండి అని కూడా చెప్పింది 1-2 సార్లు. తాజాగా విజయవాడలో ఒక అమ్మాయి ఐ థింక్ 25 years అట్లా ఆమె వాళ్ళ అమ్మ ఆసుపత్రిలో ఉన్నప్పుడు అక్కడ ఎవరితోనో ఆమెకు పరిచయం ఏర్పడిందంట. అక్కడి నుంచి వాళ్ళు తరచూ కలుసుకుంటున్నారంట. దాని మీద కుటుంబ సభ్యులకు సందేహం వచ్చి ఆ వస్తున్న అమ్మాయిని కిడ్నాప్ చేశారు, వీళ్ళు అపహరించి కనపడకుండా చేశారు. దాని మీద ఈమె ఫిర్యాదు చేసింది పోలీసులకు, మేమిద్దరం సన్నిహితంగా ఉన్నామని, మా మీద ఇలా చేస్తున్నారు, ఇది కుదరదు అంటే కోర్టు ఆదేశాలు ఇచ్చి ఆ అమ్మాయిని తెప్పించి, కోర్టు చట్టం ఉంది, మేజర్లు అయిన వాళ్ళు అమ్మాయిలతో అబ్బాయిలతో ఉంటే దాన్ని మీరేం చేయలేరు. ఆ కారణం మీద వల్ల మీరు ఎవరి మీద నిర్బంధం చేయకూడదు. వాళ్ళ హక్కు, అది హక్కు. అంటే సెక్సువల్ ఛాయిస్ అనే పదం వాడుతున్నారు కదా, అది అనేక మందికి విడ్డూరంగా ఇబ్బందిగా లేకపోతే కొంతమందికి జుగుప్సగా కూడా ఉండొచ్చు. కానీ ఓకే, నేచర్ అది. సుప్రీంకోర్టు ప్రపంచంలో కొన్ని దేశాల్లో పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు. మేయర్లు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు కూడా అయ్యారు వెస్ట్రన్ కంట్రీస్లో. సో ఇది కాకపోతే విజయవాడలో జరగడం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. నేను చెప్పాను, వాదించింది కూడా మన మీడియాలో తరచు కనపడే రాజకీయ కారణాలు చాలా తీవ్రంగా మాట్లాడే జడస్రావణ్ ఈ కేసు. బట్ దీనికి సోషల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి నేను చెప్తున్నాను. చాలా ఎక్కువగా కలిసి ఉండేవాళ్ళు వీళ్ళందరి మీద సందేహాలు వచ్చి మేము వీళ్ళని రాకుండా చేస్తామని తల్లిదండ్రులు ఏదైనా చేస్తే అంటే ఒక కులాంతర మతాంతర వివాహాల్లో మీరు బలప్రయోగానికి పాల్పడితే ఎలా చెల్లుబాటు కాదో ఇలాంటి ఘటనల్లో కూడా చెల్లుబాటు కాదు అని కోర్టు ఇచ్చిన వెసులుబాటు మటుకు ఒకటే, ఏమంటే ఆ తల్లిదండ్రులు కూడా మీరు ఏమనకండి, ఇది కిడ్నాప్ చేశారు లేదా 2 సార్లు చేసినా మళ్ళీ కలుస్తున్నారంట వాళ్ళు, ఇంకా దాన్ని మీరెందుకు వాళ్ళని చేయటం అని ఇక మీదట వాళ్ళకి ఏమి ఇబ్బంది కలిగించకండి అని ఒక ఆదేశం. రెండోది, అలా అని తల్లిదండ్రులను ఏమి వేధించకండి, వాళ్ళకుండే భద్రత వాళ్ళకి ఇవ్వండి అని చెప్పింది కోర్టు. ఐ థింక్ ఇది మన కుటుంబాల మీద చాలా ఒక అంశం, మిగతా దేశాల్లో ఉన్నంత లేకపోయినా కానీ దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే చాలా మంచిది. మనం అప్పుడప్పుడు మాట్లాడితే మంచిది కదా, సోషల్ థింగ్స్ కూడా అనే దానికోసం చెప్తున్నాను. మన తెలుగు సినిమాలే కాదు, ఇండియన్ సినిమాల్లో ఈ లెస్బియన్ లేదా హోమోసెక్సువల్ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయని పరిశీలకుల అభిప్రాయం. అంటే జిగ్రీ దోస్తుల్లాగా ఉండే పాత్రలు చాలా ఎక్కువ. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు లేకపోతే అసలు చచ్చిపోతామన్న స్థాయిలో చేస్తూ ఉంటారు. సో మనస్తత్వ శాస్త్రజ్ఞులు వీళ్ళు ఏంటంటే ఈ సిమ్టమ్స్ వాళ్ళు లేకపోతే వీళ్ళు బతకలేరు అన్న స్థాయిలోకి వచ్చినప్పుడు దాని వెనక ఉన్నటువంటి రకరకాల కారణాలు ఉంటాయి, వాటిని సానుభూతితో అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. సరే ఏంటి ఫార్మా కేసులో బిగిస్తున్న ఉచ్చు, ఏసీబీకి లేఖ రాసిన తెలంగాణ సీఎస్ శాంతికుమారి